అంతేనా? నమస్తే. ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా లేదా జగన్ గారు అవుతారు? జగన్. జగన్. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? పరిపాలన అది బాగానే ఉంది. మొత్తం సచివాలయం పద్ధతి, ఉమ్, నెక్స్ట్ ఏంటంటే పెన్షన్లు, ఉమ్, అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అవి ఇస్తున్నారు. మొన్నే రీసెంట్గా 3000 పెంచారు శాలరీ. వాళ్ళు కూడా అన్నీ బాగానే ఇస్తున్నారు. నెక్స్ట్ రేషన్ కూడా ఇంటింటికి వచ్చే ఇస్తున్నారు. అది అది జగన్ గారు ఇచ్చే నవరత్నాల పథకాల్లో మీకు ఏ పథకం బాగా అనిపించింది, అంటే ఎక్కువ యూస్ఫుల్ అయ్యాయి? నవరత్న పథకాలు అంటే పథకాలు అయితే అందరికీ అందినాయి. మనకైతే ప్రజెంట్ అయితే మాకు ఎలిజిబుల్ కాలేదు. అది అంటే 45 సంవత్సరాల నిండి వరకు 18,000 ఇవ్వడం కానీ. అన్నీ బాగానే ఉన్నాయి. 40 సంవత్సరాలు అందిన వాళ్ళు అందరికీ బాగానే వస్తున్నాయి టైంకి. అది ఓకే, మరి డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది విలేజెస్లో కానీ? విలేజెస్లో అయితే బాగుంది. సిటీలో కంటే ఇంకా విలేజెస్లోనే అయితే చాలా బాగుంది. అంటే ఆ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థను తీసుకుని రావడం ఎంతవరకు జనాలకు యూజ్ అవుతున్నారు వీళ్ళు? ఇంతకు ముందు అంటే ఆయన అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వచ్చేది ఆఫీసుల చుట్టూ అదిని. ఇప్పుడైతే అలా కాదు, ఒకే దగ్గర ఉంది కాబట్టి సచివాలయము అదిని అన్నీ ఇంకా అక్కడే అయిపోతున్నాయి. టోటల్ అన్నీ ఏది కావాలన్నా ఏం చేయాలన్నా సచివాలయం వ్యవస్థ, వాలంటీర్లను అడిగితే మొత్తం అన్నీ వాళ్ళే చేసి పెడుతున్నారు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, పరిగెట్టాల్సిన పని కూడా పని లేదు. అదే అంటే జగన్ గారు వచ్చిన తర్వాత స్కూల్స్కి అండ్ అలాగే కాలేజెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు, నిజమేనా? చాలా బాగుంది. అమ్మఒడి ఒకటి ఇస్తున్నారు. అమ్మఒడి పథకం కూడా బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఎవరి కాళ్ళకి వేసేసేవారు అమ్మఒడికి. ఇప్పుడు అలా కాదు, పిల్లలకు కూడా కొత్తగా సిస్టమ్ పెట్టారు, జాయింట్ అకౌంట్ అని. ఆ జాయింట్ అకౌంట్లో ఉంటే పిల్లలు ఉంటేనే కానీ తప్ప తల్లిదండ్రులది కూడా తీసుకోవడానికి అవ్వదు. ఆ సిస్టమ్ కూడా పెట్టారు. అంటే ఇంతకు ముందు ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకి అకౌంట్లో పడిపోయాయి. అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఉంటేనే కానీ తప్ప. స్కూల్స్ డెవలప్మెంట్ ఎలా ఉందంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ? స్కూళ్ళు అవి చాలా బాగున్నవి. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కానీ కూడా ఫ్రీగా చేస్తున్నారు. 25 lakhsకి పెంచారు కదా ఆరోగ్యశ్రీని, ఎలా అనిపిస్తుంది మీకు? అంతా బాగుంది. ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ మన రావాల్సింది కూడా సీఎం జగనే. ఇంకది ఓకే, అంటే మిగతా పార్టీ వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గారు, అదంతా చెప్పేదంతా డొల్ల సొల్లు. ఆ సొల్లు తప్ప మనం వినలేము దీన్ని. వైసీపీ ప్రభుత్వం అంతా చాలా బాగుంది. అది ప్రజెంట్ అంతే. నమస్కారం.